హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో హీరోయిన్ ఎస్తర్ గారు ఉన్నారు. సో మాయా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు, ఎందుకంటే మాయా ట్రైలర్ చాలా బాగుంది. కింద కమెంట్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ లేదంటే ఈవెంట్లో మాట్లాడినవి కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే మీ ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే దీనికి కొంచెం బజ్ ఎక్కువ వచ్చింది. సో అందుకని మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. సో యాజ్ అన్ యాక్ట్రెస్గా ఈ మాయా కథ విన్నప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా నేను చెయ్యాలి అనిపించిన పాయింట్ ఏంటి మీకు? అంటే రెగ్యులర్గా చాలా కథలు వింటుంటారు, ర్యాండమ్గా వింటుంటారు, ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? దీంట్లో ఉన్న ఎమోషనల్ కోషెంట్ అండి. అంటే ఇది మీకు ఇప్పుడు ట్రైలర్లో కూడా కనిపించి ఉండొచ్చు. హారరా థ్రిల్లరా అన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ డైలాగ్స్లో ఉన్న డెప్త్ అండ్ ఇమోషనల్ ట్రాక్ చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ వినేటప్పుడు లేదా సినిమా చూసేటప్పుడు మీకు ఏంటి, ఎందుకు, ఏం జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ లాస్ట్ వరకు మీకు అది రివీల్ అయ్యేసరికి ఆ ఇమోషనల్ డ్రామా ఓవర్టేక్ చేసేసరికి మీకు సినిమా మొత్తం అర్థమైపోతుంది. అండ్ ఆ సినిమాకు ఉన్న ఆ వాల్యూ, ఆ బ్యూటీ అంతా మీకు కనిపిస్తుంది. సో సినిమా వినేటప్పుడు కూడా స్టోరీ లాస్ట్కి వచ్చేసరికి నాకు నిజంగా లేదు, ఈ సినిమా చేయాల్సిందే అన్న ఫీలింగ్ వచ్చేసింది. అంటే రెగ్యులర్గా మన తెలుగులోనే కాదు, అన్ని లాంగ్వేజ్లోనూ కొంచెం ఇట్లాంటి హారర్ టచ్ ఉన్న థ్రిల్లర్స్ మనం చూస్తుంటాం. అంటే ఒక పాప, ఒక అమ్మాయి, లేదంటే ఒక బొమ్మ, సంథింగ్ ఇట్లా వీటి చుట్టూ తిరిగే సినిమాలు చాలా వచ్చినాయి, చాలా లాంగ్వేజ్లో చాలా వచ్చినాయి. ఆ సినిమాలకి ఈ సినిమాలకి డిఫరెన్స్ ఏంటి? ఇందులో అదే వన్ ఇస్ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ డిఫరెంట్, ఇట్స్ నాట్ ద సేమ్. అంటే నేను ఇప్పుడు అన్ని నేను కూడా చూశాను, కానీ ముందుకు వెళ్ళేటప్పుడు కూడా ఇది అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అని అనుకున్నాను, కానీ అవి ఏది కాకుండా కొత్తగా వెళ్ళింది ద జర్నీ ఆఫ్ ద స్టోరీ. అండ్ ఆల్సో ద లాస్ట్ పాయింట్, అది లాస్ట్ త్రూ అవుట్ ఎందుకు చేస్తున్నది అనే ఒక డ్రైవింగ్ పాయింట్ ఉంది కదా, అది కొత్తగా ఉంది. అది రెగ్యులర్గా నేను చూసి లేదా నేను గెస్ చేసిన దాంట్లో లేదు అది. అండ్ మామూలుగా మీ టీం అంతా కూడా చాలా కొత్త వాళ్ళు, అంటే యాక్చువల్గా అందరూ కొత్త వాళ్ళే, మీరు ఒక్కరు తప్పించి. సో రెగ్యులర్గా ఏంటంటే ఎవరన్నా అడిగినప్పుడు పెద్ద ఆర్టిస్టులతో చేశారు కదా, మీకు ఎలా అనిపించింది అడగాలి. సో మిమ్మల్ని కొత్త వాళ్ళతో చేశారు కదా, మీకు ఎలా అనిపించింది అని అడుగుతుంది. ఎస్, చాలా ఫస్ట్ నాకు డౌట్ఫుల్ అనిపించింది, చేయాలా వద్దా, ఎలా చేయగలుగుతారా వీళ్ళు అనేది. బట్ దెన్ ఐ సెట్, చేయగలుగుతారని నేను చైర్ మీద కూర్చొని ఆలోచించలేను కదా, సెట్ మీద దిగాక తెలుస్తుంది. ఎంతోసారి కూర్చొని బ్రహ్మాండంగా స్టోరీ చెప్పేస్తారు, కానీ సెట్లోకి వెళ్ళేటప్పుడు ఏముండదు. సో అది చెప్పలేము కదా, ఇలా చెప్పారు కానీ సెట్లో వెళ్ళాక బాగుంటే ఆ ఒక అవకాశం ఇస్తేనే కదా తెలుస్తుంది, చూద్దాం అన్నట్టుగా ఐ స్టార్టెడ్. ఫస్ట్ సెకండ్ డే చూసేటప్పుడు నాకు తెలిసింది వీళ్ళు ఏ సినిమా చేయలేదు ముందు, సినిమా సెట్ ఎలా ఉంటుందో, సినిమా పద్ధతిలో ఒక్కటి కూడా తెలియదు, రగెడ్గా రాగా రఫ్గా వచ్చేసారు. డెఫినెట్గా డైరెక్టర్గా కాదు, సినిమా పర్సన్గా. అవును, డైరెక్టర్ గారికి, ప్రొడక్షన్ వాళ్ళకి కూడా, వాళ్ళకి ఏమంటే ఏమీ తెలియదు. సో ప్రతిదీ చిన్నవి, ఇది మీకు తెలీదా అంటే అది అలా ఉంటుందా అండి అంటున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఇంకో సెట్ చూడలేదు, సినిమా సెట్లో ఎలా ఉంటుంది అనేది తెలియదు. అలానే బ్యాడ్ అని నేను చెప్పను, నాలెడ్జ్ లేదు, కానీ మనం ఇచ్చిన చిన్న గైడెన్సెస్లో అన్నీ వాళ్ళు యాడ్ చేసుకుని సినిమా చేస్తూ చాలా థింగ్స్ నేర్చుకున్నారు అండ్ చాలా థింగ్స్ చేశారు. అలా చేయడం వల్ల సినిమా ఇలా షేపప్ అయింది. సో ఫస్ట్ ఐ వాజ్ డౌట్ఫుల్, దెన్ ఐ వాజ్ ఫైండింగ్ ఇట్ సో ఫన్నీ. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ స్టిల్ సేయింగ్ సారీ ఫర్ సో మెనీ థింగ్స్. డైలీ నన్ను చూడగానే సారీ మేడం, జీవితాంతం సారీ చెప్పినా సరిపోదు, కొన్ని బ్లండర్స్ ఎలా చేశామంటే మళ్ళీ నెక్స్ట్ డే మీ ఫేస్ చూడాలి కదా అని భయం వేసిందంట వాళ్ళకి. సాయంత్రం లోపు వాళ్ళకి అయ్యో ఇది తప్పు చేశాం కదా అని అనిపించి నెక్స్ట్ డే మళ్ళీ మేడం ఫేస్ నువ్వు వెళ్ళరా ఫస్ట్, లేదు నువ్వు వెళ్ళు అన్నట్టు, మేడం తిడతారేమో అన్నట్టు ఫీలింగ్. కానీ నేను నవ్వి ఉంటాను కాబట్టి వాళ్ళు నవ్వుతున్నారా మేడం, అమ్మ దేవుడా థ్యాంక్ గాడ్, ఎక్కడ మనకి తిడతారేమో అనుకున్నాము. అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి. బట్ ఐ టుక్ ఇట్ ఆల్ లైట్లీ, బికాజ్ మిస్టేక్స్ ఎవరు చేయరు. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ షుడ్ ఆల్వేస్ బీ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. లాస్ట్కి ఏదో ఒక 10th సినిమా లేదా ఒక్కరోజు డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయి, ప్రొడ్యూసర్ చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి, వెనక్కి తిరిగి చూసేటప్పుడు ఈ ఫస్ట్ సినిమా అనేది వాళ్ళకు ఒక మంచి ఫన్ మెమరీ అయి ఉండాలి, ట్రామాటిక్, భయపడి షాకింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యకూడదు. సో ఐ ఆల్సో ట్రైడ్ మై బెస్ట్ టు సపోర్ట్ దెమ్. ఓవరాల్ వీ ఆల్ హ్యాడ్ అ గుడ్ టైమ్. అండ్ టుడే ఇది కూర్చొని ఈ సినిమా, ఈ పోస్టర్ రిలీజ్ దగ్గరకు వస్తుందని చూసేసరికి నిజంగా ఇలాంటి ఒక బ్యాచ్తో సినిమా చేసి ఈ సినిమా రిలీజ్కి దానికి ఇంత బజ్ రావడం అనేది ఐ రియలీ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను ఈ లోపలనే కూర్చుని మాట్లాడుతూనే ఉన్నాను కాబట్టి బయట ఏం టాక్ ఉంది నాకు తెలియట్లేదు, కానీ అందరూ అంటున్నారు బయట చాలా బాగా మంచి టాక్ ఉంది అనేది వింటుంటే కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎవరైనా యాక్టర్స్ కెరియర్లో ఫిలిం బై ఫిలిం ఏంటంటే పెద్దవాళ్ళతో చేయాలి, పెద్ద డైరెక్టర్తో చేయాలి, పెద్ద ప్రొడక్షన్లో చేయాలి, నా సినిమాకి పెద్ద కెమెరామ్యాన్ ఉండాలని చెప్పి కొంతమంది పెట్టుకుంటారు, అందరూ కాదు. మీరు ఎందుకు పర్టికులర్గా, అంటే ఏ సినిమా వస్తే అది అంటే వచ్చిన వాళ్ళు కథ నచ్చితే ఏదన్నా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? మీ కాన్సెప్ట్ ఏంటండి?
అంటే మీరు సినిమాలు యాక్సెప్ట్ చేసే విషయంలో? నేను ఇప్పుడు మంచి పెద్ద డిఓపీస్ పెద్ద డైరెక్టర్స్తో కూడా పనిచేస్తున్నాను. ఇప్పుడు డెవిల్లో మంచి డిఓపీస్ మంచి డైరెక్టర్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా చేశాను, అందులో కూడా చాలా పెద్ద డైరెక్టర్ చాలా పెద్ద డిఓపీ గారు ఉన్నారు, అన్నీ ఓకే. బట్ అన్నిటి మీద జడ్జి చేయలేమండి. ప్రతిదీ పెద్ద డిఓపీనే ఉండాలి, పెద్ద డైరెక్టర్ ఉండాలంటే ప్రతి వాళ్ళు అదే చెప్తే కొత్త వాళ్ళకి ఎక్కడ స్పేస్ ఉంది? ఇప్పుడు మనం నార్మల్ జాబ్స్లో ఇంట్లో మన కజిన్స్తో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు జాబ్స్ వెతుకుతుండేసరికి ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషన్ జస్ట్ ఫినిష్ అయింది, ఇది ఏమంటారు క్యాంపస్ సెలెక్షన్స్కి వస్తారు లేదా ఫస్ట్ జాబ్కి వీలు వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ మీరు ఛాన్స్ ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్సే అడిగితే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో ఒకరు నన్ను హైర్ చేయాలి, అక్కడ నేను పని చేస్తే ఏదో ఒక రోజు ఒక 4-5 years తర్వాత ఇంకొక పెద్ద కంపెనీకి నేను అప్లై చేసేటప్పుడు వాట్స్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ వర్క్ ఇన్ దీస్ కంపెనీస్ అని చూపించవచ్చు. బట్ ఫస్ట్ జాబ్కి వెళ్ళేటప్పుడే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగితే దే నెవర్ హ్యావ్ అ జాబ్. దట్స్ వై సో మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ అ జాబ్, బికాస్ ఎవ్రీ కంపెనీ వాంట్స్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ కంపెనీ వాంట్స్ అ పర్సన్ హూ ఇస్ అప్పుడు మాత్రం మీకు మంచి జీతాలు ఇస్తారంటున్నారు. సో మీకు వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీనే లేకపోతుండేది. సో నేనన్న ఈ ఇండస్ట్రీలో కూడా నేను పెద్దవాళ్ళతో కూడా వర్క్ చేస్తాను, ఈ కొత్త వాళ్ళతో కూడా వర్క్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అవకాశం కావాలి. ప్రతి ఒక్కరు లేదు నాకు సేఫ్టీనే కావాలి, నేను సేఫ్ ప్రాజెక్ట్సే చేస్తానంటే రిస్క్ ఎవరు తీసుకుంటారు? నేను కూడా ఏదో ఒకటి కొత్తగా ఫస్ట్గా వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు లేదు నాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయినే కావాలి, ఆల్రెడీ అందరికీ తెలుసున్న హీరోయినే కావాలని చెప్పుంటే నేను కూడా ఇంకా వెతుకుతూ ఉండాల్సింది కదా నా స్థాయిలో. లేదా ఇంకా ఇప్పుడు కూడా సర్చింగ్లో ఉన్న వాళ్ళు జీవితాంతం సర్చింగ్లోనే ఉండిపోతారు, ఆ ఆపర్చునిటీని దొరకదు. మేబీ కొందరు మంచిగా లేకపోయి ఉండొచ్చు, maybe some will not be a good technician or a good actor or whatever, but whether they are good or bad will only know when you give an opportunity. సో ఆ ఆపర్చునిటీ కూడా నేను ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది. ఇప్పుడు ఎంతోమంది స్ట్రగ్లర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ మనుషులు కలవాలి కదా. ఇప్పుడు రమేష్ కూడా కొత్త డైరెక్టర్ చాలా మందిని ఎవరినైనా వెళ్ళి కలవచ్చు, ఎందుకు నా దగ్గరే వచ్చారు? ఆయనకి అనిపించింది ఎస్తర్ గారి దగ్గర వెళ్తే ఆపర్చునిటీ ఉంటుందేమో అని ఫీలింగ్ వచ్చింది. సో ఆ థాట్ రావడం, ఆ టైంకి నా దగ్గర డేట్స్ ఉండడం, అదన్నీ కలిసి రావడం, అది దేవుడి ప్లాన్ అది. సో ఏది కూడా దేవుడి ఇష్టం లేకుండా జరగదు అని నా ఫీలింగ్. డైలీ మార్నింగ్ నేను లేచేటప్పుడు నేను అదే ఆలోచిస్తాను, ఈరోజు నేను ఏది చేయకపోయినా ఎవరిని కలిసినా అదంతా దేవుడి ద్వారానే అయి ఉండాలి, దేవుడు పంపించిన మనుషులతోనే అయి ఉండాలని ఎప్పుడు నేను ఆలోచిస్తుంటాను. సో ఎవరైనా నా వరకు వచ్చారు, నా దగ్గరకు వచ్చి నోటు తెరిచి అడిగేదంతా వచ్చారంటే అది దేవుడు పంపించారనే అర్థం. వాళ్ళకు నేను ఒక మంచి, ఈ రోజు నేను వాళ్ళకి ఎస్ చెప్తే ఏదో ఒక రోజు నాకు ఎవరో ఒకరు ఎస్ అంటారు. సో మనం చేసి మంచిదే మనకి రిటర్న్ వస్తుంది అనే ఆ ఆలోచనతో నేను అందరినీ ఒకే చూపుతో చూసి వాళ్ళది నిజంగా కంటెంట్ బాగుంటే ఆ కంటెంట్ని చూసి ఒప్పుకుంటున్నాను అంతే. అండ్ మామూలుగా ఇలాంటి హారర్ సినిమాస్కి ఎక్కువ ఇంటర్వ్యూస్లో ఏం చెప్తారంటే సినిమా షూటింగ్లో మాకు ఇట్లాంటి ట్రామాస్ జరిగినవి, ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటూ ఉంటారు. మీరు షూట్లో అటువంటిది ఏదైనా ఫేస్ చేస్తారా మీరు కానీ మీ టీం కానీ? లేదు, అలాంటి జరగడానికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్ సినిమా కాదు, ఇది ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉందంతే. నేను అదే అంటున్నాను, అంటే ఇందులో దెయ్యం అనేది లేదు, ఇది జస్ట్ ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్. సో హారర్ అనేసరికి థ్రిల్లర్ అయిపోతుంది. థ్రిల్లర్ అనేటప్పుడు అది కూడా కాదు, ఇట్ ఇస్ జస్ట్ ఎమోషనల్ డ్రామా. మాయా అనేది మట్టికి రిజెక్ట్ చేశారు. ఆ క్యూరియాసిటీ పుట్టడానికి అంతే, టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ, లేదంటే ఏంటనేది ఓన్లీ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ. సో ఇది హారర్ దయ్యాలు వచ్చి అరుపులు చేసి పరిగెట్టడం అలాంటిది ఏం లేదు. సో అలాంటి అవకాశాలే లేవు. మీరు దెయ్యాలని నమ్ముతారా? అంటే దేవుడిని నమ్ముతారని అర్థమైంది, దెయ్యాలు నమ్ముతారా? అంటే దయ్యాలని నమ్మను, బట్ స్పిరిట్స్ నమ్ముతాను. అంటే ఐ థింక్ గుడ్ పీపుల్, ఆ దయ్యాలే జీవంతంగా ఉన్నప్పుడు చెత్త మనుషులు, బ్యాడ్ పీపుల్ ఆర్ దయ్యాలు, గుడ్ పీపుల్ ఆర్ ఏంజల్స్. సో చచ్చిపోయాక బాడీ అనేది మైనస్ అయిపోతుంది, ఈ బ్యాడ్ స్పిరిట్స్ అనే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు బ్రతుకున్నప్పుడే లేని ఆనందం చచ్చిపోయాక ఉంటుందా? ఉండదు, చచ్చిపోయాక కూడా తిరుగుతూనే ఉంటారు. మంచోళ్ళు బ్రతుకున్నప్పుడు కూడా నలుగురికి మంచి చేసి మంచిగా ఉంటారు, చచ్చిపోయేటప్పుడు కూడా వెళ్ళి దేవుడి దగ్గర చేరిపోతారు. సో ఐ బిలీవ్ ఇన్ గుడ్ స్పిరిట్స్ అండ్ బ్యాడ్ స్పిరిట్స్. అండ్ మీరు ఈ మూవీ షూటింగ్ టైంలో ఏదన్నా జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా చెప్పండి. ఒక్కటి జరగలేదు, డైలీ జరుగుతుంటుందండి. వాటిలో ది బెస్ట్ చెప్పండి. వాటిలో ది బెస్ట్ మొన్ననే జరిగింది, దాంట్లో నేను లేను. నిన్న ప్రెస్ మీట్కి మళ్ళీ ఏంటంటే అలాంటి జరిగి నాకు చెప్పొద్దని ఉండదు, ఫస్ట్ వచ్చి నాకు చెప్తారు. అంటే నేను చెప్తానని తెలుసు, ఆయన వచ్చి మేడం ఈరోజు ఏం జరిగిందో తెలుసా
అని నిజాయితీగా వచ్చి నాకు రిపోర్ట్ ఇస్తారు. నిన్నటి రిపోర్ట్ ఇది. అందరూ ప్రెస్ మీట్ అని చెప్పి మొత్తం టీం నన్ను వదిలేసి మిగతా వాళ్ళందరూ మాయా మాయా అని టైటిల్ని టీషర్ట్ మీద వేసుకుని టీషర్ట్స్ చేయించుకున్నారు. ఏదో కొత్తగా ఉంటుందిరా, మనది ఒక బ్రాండింగ్ అయిపోతుందని ఆలోచించి టీషర్ట్స్ చేయించుకున్నారంట. ప్రతి ఒక్కరు వేసుకుని హ్యాపీగా ఆఫీస్ నుంచి బయట వెళ్ళి లిఫ్ట్ లోపల వెళ్ళారంట. లిఫ్ట్ లోపల వెళ్ళేటప్పుడు ఒక మనిషి ఆల్రెడీ మురుమురాల ప్యాకెట్ వేసుకుని ఒకటి నిలబడి ఉన్నాడంట. వచ్చి వీళ్ళు ఫుల్ వీళ్ళు వెళ్ళాలనేసరికి ఏ బాబు ఏ క్యాటరింగ్ మీది అని అడిగాడంట. సో కేటరింగ్ అనుకున్నాను వీళ్ళు టీషర్ట్ మాయా కాదు, ఇంకేం వేసుకున్నా ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్కరి అపియరెన్స్, ఎవరు మీకు అందరూ కుర్రలు ఉన్నారు కానీ ఎవరు ఒకరు పెద్ద ఆయన నేను డైరెక్టర్ని, ఒక పెద్ద ఆయన నేను డిఓపి అని లేరు, అందరూ కుర్రలే. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎక్సైట్మెంట్ని బట్టి ఈ అంకుల్ వాళ్ళని కేటరింగ్ వాళ్ళు అనుకున్నారు. సో ఫస్ట్ వీళ్ళు ఆ కేటరింగ్ అనేసరికి ఫ్లోలో వెళ్ళిపోదాం, సినిమా అని చెప్తే ఫుల్ స్టోరీ చెప్పాలి కదా. ఆ మంది ఇక్కడే రెస్టారెంట్, ఇక్కడే ఆఫీస్ ఉందండి, ఈరోజు పండగ ఉంది, ఏదో ఫంక్షన్ ఉంది కాబట్టి వెళ్తున్నామని చెప్పారంట. కొంచెం సేపు తర్వాత ఎందుకు రా మాయా అని చెప్పి ఎవరు కేటరింగ్ పెడతారు, సినిమా అని చెప్దామని చెప్పి సినిమా ఇది అని చెప్పారంట. అవునా, అయితే నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ని, నేను కూడా చాలా సినిమాలు చేశాను. నేనన్న అప్పుడే మీరు చెప్పాల్సింది, అందుకేనా నువ్వు ఇలా మిస్టేక్స్ చేస్తున్నావు, నీకు సినిమా టైటిల్కి కేటరింగ్ టైటిల్కి తేడా తెలియదని నీకు అది తిట్టాల్సింది మీరంటే, పోనీలేండి మంచి రోజు కదా అని చెప్పలేదన్నారు. కానీ దట్ ఈస్ లైక్ హౌ కెన్, అది మధ్యలో మీరు చూసారు కదా, మధ్యలో బేబీ ఉంది, అది చూసి కూడా ఆయన కేటరింగ్ అనుకున్నారు. చైనీస్ కేటరింగ్ ఇది, బేబీస్ని పెట్టుకుని వంట చేసి ఇస్తారా ఏమనుకున్నారు అసలు. సో ఇలాంటి చిన్న చిన్న బ్లండర్స్ ఇది నిన్ననే జరిగింది కాబట్టి సెట్లో కూడా ఇలా చిన్న పిచ్చివి మళ్ళీ వచ్చి నాకు చెప్తారు, మేడం ఇలా అనుకున్నాం కానీ ఇలా అయిపోయిందండి, నన్ను పికప్ చేయడానికి ఒక చోట రామని చెప్తే లొకేషన్ కూడా పంపించాక కూడా ఎక్కడో వెళ్ళి దిగుతారు. అక్కడ మేడం మీరు లేరేంటి అంటే నేను ఇక్కడున్నాను కదా. సో ఇవన్నీ ఎందుకండి, ఒక ప్రొడక్షన్ బండి చేయండి అంటే లేదు. ఆ అబ్బాయిల్లోనే ఒకడు ఫుల్ నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా నా పికప్ డ్రాప్ అతనే, కానీ ఎప్పుడు రైట్ లొకేషన్కి రాడు. అదొక ఇప్పుడు అంతే పరంపర అయిపోయింది. నేను అంటున్నా ఏదో ఒక రోజు నువ్వు కరెక్ట్గా లొకేషన్కి వస్తే నాకు భయం వేస్తుందేమో, ఏంటి కరెక్ట్ లొకేషన్ వచ్చేటి నువ్వు అలా. మేడం ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కాకుండా మీకు వేరే క్యారెక్టర్ ఏది నచ్చింది బాగా? అంటే మీ క్యారెక్టర్ ఖచ్చితంగా మీకు నచ్చింది కాబట్టి చేశారు, అది కాకుండా మీరు ఇంకో క్యారెక్టర్ మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? యాక్చువల్లీ సినిమాలో అంత ప్రామినెంట్ క్యారెక్టర్ అనేది ఎవరు లేరు అంటే నేను కాకుండా ఇంకో ప్రామినెంట్ ఉన్నదే 4 క్యారెక్టర్స్ అదర్ దెన్ మీ. ఐ ఫీల్ కిరణ్ గారు ఉన్నారు, స్వప్న గారు ఉన్నారు, సిరి చందన అనే ఒక అమ్మాయి ఉంది, ఈ పాప ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్, మన సురేష్ కొండెట్టి గారు ఉన్నారు, ప్రతి ఒక్క వాళ్ళందరికీ బ్యాలెన్స్డ్ అవుట్ రోల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళందరూ నీట్గా చేశారండి. ఎవరొకరు ఎక్కువ ఎవరొకరు తక్కువ, వీళ్ళు బెటర్ చేశారని చెప్పేలా లేదు. ఎవ్రీబడి హాజ్, ఈవెన్ సిరిచందన ఈజ్ డూయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం డెబ్యూ లాగా, కానీ బాగా చేశారు. కిరణ్ గారు కూడా తన క్యారెక్టర్ని చాలా బాగా చేశారు. స్వప్న గారు కూడా తన పని మంచి క్యారెక్టర్ ఉంది, అది కూడా చాలా బాగా చేశారు. పాప కూడా పోయి ఫస్ట్ టైం చేస్తుంది అయినా చాలా బాగా చేసింది. సో ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళ రోల్స్ని నీట్గా చేయడం వల్ల సినిమా ఓవరాల్గా ఒక మంచి సినిమాలో షేప్ అయింది. అండ్ మేడం మీరు మన డైరెక్టర్ తేజ గారితో 1000 అబద్ధాలు సినిమా చేశారు. అండ్ తేజ గారి గురించి ఎందుకు అడుగుతున్నానంటే ఆయన ఏంటంటే కొత్తగా వచ్చిన ఆర్టిస్టులని కొడతారని, భయపెడతారని, ఏడవడం కోసం ఇట్లా చేస్తారని చెప్పి అంటూ ఉంటారు. అది ఎంతవరకు ఫ్యాక్ట్? మీకు ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నాకు కూడా అలాగే చెప్పారు ఆయన గురించి. నాకు సైన్ చేసేటప్పుడు తెలీదు, ఇక్కడ వచ్చాక అంతవరకు తెలీదు. షూటింగ్ కూడా 2-3 డేస్ చేసేంతవరకు ఇలాగే హహాహా అని నవ్వుతూ షూటింగ్ చేస్తున్నాను నేను. నాకు డైలీ వచ్చి చెప్తున్నారు ఈ డైలాగ్ నాకు సాయంత్రం లోపు బయట అయి ఉండాలి, ఒక్క టేక్లో అయిపోవాలి, ఒక పెద్ద మోనోలాగ్స్ ఇస్తున్నారు. నేనేమో ఛాలెంజ్లో తీసుకుని ఓకే డన్ అని చెప్పి బైహార్ట్లు చేస్తున్నాను. నిన్న రాజేష్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా నేను ఛాలెంజ్ లాగా తీసుకుని ఆడుతూ పాడుతూ చేస్తున్నాను. కానీ నాకు చెప్పారు మీరు అలా హాహా అని నవ్వుతున్నారు, అలా నచ్చదు డైరెక్టర్ గారికి, కోపం వస్తుంది, కొడతారు తిడతారు, ఆ అమ్మాయికి కొట్టారు ఈ అమ్మాయికి కొట్టారు అంటున్నారు. అవునా, నాకెందుకు క్లాస్ వాళ్ళు చెప్పేదానికి తేజ గారు ఉండడానికి కనెక్షన్ లేదే అని చెప్పి ఒక్కరోజు క్వైట్గా కూర్చున్నాను. సీనియర్ యాక్టర్స్ కూడా అందరూ చెప్పారు వద్దమ్మా అలా చెయ్యకు కోపం వస్తుంది సార్కి అన్నారు. వాళ్ళు చెప్పేసరికి అవునేమో అని అనుకుని క్వైట్గా ఉన్నాను. డైరెక్టర్ గారు వచ్చారు, నీకేమైంది ఈరోజు అన్నారు. లేదు అందరూ సీరియస్గా ఉండు అంటున్నారు. ఎందుకంట? మరి అంత నవ్వుతూ అలా ఆడుతూ పాడుతుంటే మీకు నచ్చదంటాను. ఎందుకు నేను పిచ్చోడిని అంటారు. నాకేం తెలుసు, నేను కొత్తగా వచ్చాను కదండి, అందరూ నాకు అలా చెప్తే నేను అవునేమో అనుకున్నానంటే ఎవరన్నారు, షో మీ దట్ పర్సన్ అన్నారు. ఒక్కరు కాదండి అందరూ అంటున్నారంటే నిలబడు స్టాండప్ అన్నారు. అందరినీ దగ్గర పిలిచారు, ఇలా ఎక్కడ నీ చెయ్యి అన్నారు.
చెయ్యి ఇలా చేపించి నాకు ఇలా ప్రామిస్ ఇచ్చారు, ఇలా ప్రామిస్ ఇస్తున్నాను నీకు, నేను ఈ సెట్లో నీకు ఎప్పుడు నీకు ఎలా కావాలో నీకు అలా ఉండొచ్చు, నేను హ్యాపీగా ఉండు, నీకు కావాల్సినంత చెయ్యి, కానీ టైంకి నా వర్క్ మట్టకి నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను, నీట్గా వర్క్ చేస్తే నీకు ఎలా కావాలో అలా ఉండు, ఈ అమ్మాయికి నేను ఎప్పుడు తిట్టను కొట్టను, ఓకేనా అందరు హ్యాపీగా ఉంటారని చెప్పి వెళ్ళారు. కానీ నిజంగా తర్వాత చెప్పేవాళ్ళు, నిజంగా నేను అందరికీ చాలా మందికి కొట్టాను, నేను కొట్టలేని హీరోయిన్ లేదు, తిట్టలేని ఆర్టిస్ట్ లేదు, కానీ దానికి రీజన్స్ ఉన్నాయి. నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టు నా వర్క్లో కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా వర్క్ చేస్తే నాకు వేరే నువ్వు పర్సనల్గా నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే ఎంత నాకేముంది, వచ్చి నా షార్ట్ రెడీ అనేటప్పుడు వచ్చి షార్ట్ ఇవ్వు అంతే, దాని ముందు దాని తర్వాత ఏదైనా చేసుకొని ఇష్టం అని చెప్పాను. సో నేను ఆ మట్టికి నాకు కూడా వర్క్లో పర్ఫెక్షనే కావాలి. నేను ఏదో ఒక్కొక్కసారి వాళ్ళు ఓకే అని చెప్పినా నేను ఓకే కాదు, నేను ఇక్కడ ఫంబల్ అయ్యాను, మళ్ళీ ఒకసారి చెప్పాలంటాను. సో ఆయన చెప్పేవారు, నువ్వు నాకు హ్యాపీగా ఉంటేనే హ్యాపీ, నువ్వు హ్యాపీగా ఉండాలి, ఫుల్ ఎనర్జెటిక్గా ఇలా తిరుగుతుండాలి సెట్లో అని. అండ్ అప్పుడు కొంచెం నేను ఇప్పుడు చూస్తే అప్పుడు స్లిమ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ ఏజ్కి నా ఏజ్కి నేను అప్పుడు కొంచెం లావుగానే రౌండ్గానే ఉన్నాను. సో డైరెక్ట్గా ఎప్పుడు సెట్కి వచ్చి నేను కనిపించకపోతే ఎక్కడ అని చెప్పారు, లడ్డు హీరోయిన్ ఎక్కడ, మా లడ్డు ఎక్కడ, అక్కడ ఉంది. సో ఎప్పుడు నన్ను చాలా ప్రేమగా కామికల్గా నేను కూడా ఆలోచిస్తున్నా, లడ్డులా లేనే, నేను మరి అంతా కూడా లేనని చెప్తే ఉన్నావు, లడ్డులానే ఉన్నాను, నా లడ్డు హీరోయిన్ నువ్వు రా అని చెప్పి చాలా ప్రేమగా కామెడీగా నవ్వుతూనే షూటింగ్ చేసాము. ఎప్పుడు షూటింగ్లో లేదా డైలాగ్స్ కోసము లేదా దేనికోసం కూడా నేను తేజ గారి కోపమే చూడలేదు, అండ్ అలా కోపం వచ్చే అలాంటి సన్నివేశాలు సిచ్యువేషన్స్ ఎప్పుడు అవ్వలేదు. అండ్ మీరు చేసిన రెక్కి చాలా పెద్ద హిట్ అయింది. మామూలుగా అందులో ఆ క్యారెక్టర్ని చేయాలంటే చాలా ఛాలెంజింగ్ రోల్, అది చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. ఆ రోల్ ఎందుకు ఆ టైంలో మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నాకు అంత పెద్ద ఛాలెంజ్ అనిపించట్లేదు నేను వినేటప్పుడు. మేబీ బికాజ్ ఐ వాచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఓన్లీ తెలుగు సినిమా లేదా ఓన్లీ తమిళ సినిమా, ఓన్లీ సౌత్ ఇండియన్ సినిమా అని కూడా చూడను. నేను అన్ని లాంగ్వేజెస్ అన్ని సినిమాలు చూస్తూ ఉంటాను అండ్ చాలా బుక్స్ చదువుతూ ఉంటాను. కాబట్టి నాకు ఆ స్టోరీ వినేటప్పుడు మరీ అంత పెద్ద ఛాలెంజ్ అనేది అనిపించలేదు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ అ నైస్ రోల్ దట్ ఐ కెన్ డూ. చేసిన తర్వాత వేరే వాళ్ళది కంపేర్ చేస్తే ఇప్పుడు వేరే వాళ్ళు చేసేది అలా ఆ యాంగిల్స్లో చూస్తేనే కంపారిటివ్లీ బోల్డ్ అనిపిస్తుండొచ్చు, కానీ నిజంగా యాజ్ అ సబ్జెక్ట్ it is a very intellectual good subject but not that much of a challenging. You can do so much more challenging in life as an actor అనిపించింది. మేబీ a few scenes ఉంచుకున్నామే అనే ఒక పాయింట్, అవన్నీ మేబీ మీరు పర్సనల్గా తీసుకుంటే మీకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు కన్నడలో కూడా ఒక సినిమా చేశాను, DNA అని, 2022లో రిలీజ్ అయింది. అది చేసేటప్పుడు కూడా నేను ఒక మదర్ రోల్, నాకు ఒక 5 year చైల్డ్ ఉంటుంది. సినిమా పేరే DNA. నాకు అది చాలా ఇష్టం ఆ సినిమా. నేను అది స్క్రిప్ట్ విన్నాక ఎలా అయిపోయానంటే, ప్లీజ్ ఇంకెవరికి చెప్పకండి, స్క్రిప్ట్ నాకే కావాలని. వాళ్ళు ఎందుకండి 5 years old చైల్డ్ ఉన్న క్యారెక్టర్ ఎందుకు? నిజంగా రియల్ లైఫ్లో పిల్లల కన్నాక కూడా హీరోయిన్స్ స్క్రీన్ మీద అమ్మ రోల్ చేయడానికి ఆలోచిస్తున్నారు. రియల్ లైఫ్లో పిల్లలు ఉన్న బోటాక్స్ వేసుకొని అన్నీ చేసుకుని, లేదు నేను యంగ్ అమ్మాయి, నేను 16 years రోలే చేస్తాను అంటున్నారు. మీకెందుకు ఈ మదర్ రోల్ కావాలి? మీరు బాగుంటారు కానీ చెయ్యొద్దు, ఇండస్ట్రీ వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టు చెప్పారు. కానీ నాకు అనిపించింది, అది క్యారెక్టర్ అనే అంత మాత్రం ఇంటలెక్చువల్ కెపాసిటీ లేని వాళ్ళు సినిమా చూడకూడదు. సినిమాని అది స్క్రీన్లో ఎవరో ఒకరు నటిస్తున్నారు అని కూడా ఆ తేడా తెలియని వాళ్ళు సినిమా ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు ఎక్కడో స్పెషల్ స్కూల్కి వెళ్ళి క్లాసెస్ తీసుకోవాలి. రియల్ వరల్డ్ అంటే ఏంటి, రియల్ వరల్డ్ అంటే ఏంటి, మరీ అంత ఆ బిడ్డ నాదే బేబీ అనే ఆలోచించే వాళ్ళు సినిమా చూడొద్దు. బట్ నాకు ఆ సినిమా నచ్చింది ఎందుకంటే ఆ సినిమాలో కూడా ఉన్న సెంటిమెంట్ వల్ల, ఒక మదర్ అండ్ చైల్డ్, ఒక DNA, బ్లడ్ అండ్ అప్బ్రింగింగ్, ఈ రెండిటిలో ఉన్న తేడా మీద ఆ స్టోరీ చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఐ లవ్ ఇట్ సో మచ్. ఎవరు నచ్చినా నచ్చకపోయినా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్లో నా కెరియర్లో DNA గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు ఛాలెంజింగ్ అనిపించింది అంటే చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా రోల్స్ చేశారు, మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన రోల్ ఏంటి? బాగా ఛాలెంజింగ్ అనేది అనిపించలేదు, బట్ ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్గా ఉంది. నాకు తెలియని క్యారెక్టర్స్ అవి. ఫర్ ఎగ్జాంపుల్ సంస్కార్ కాలనీ కూడా వినేటప్పుడు బాగుంది, కానీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది నా క్యారెక్టరైజేషన్ కాదు. నేను ఇలా మాట్లాడుతుంటాను, ఆమె అలా వయ్యారంగా మాట్లాడుతూ ఉంటుంది. సో దట్ ఫీలింగ్, దట్ బాడీ లాంగ్వేజ్ అది అలాగే ఉండాలి, నాజుగ్గా. ఇట్ వాజ్ సంథింగ్ న్యూ ఫర్ మీ. తర్వాత రెక్కీ చేసేటప్పుడు కూడా ఆ బాడీ లాంగ్వేజ్, రాయలసీమ ఫీల్ ఎక్కడ తగ్గదు, అలాంటి క్యారెక్టర్ కూడా ఇస్ సంథింగ్ డిఫరెంట్. డెవిల్లో కూడా ఇప్పుడు ఆ పని మనిషి క్యారెక్టర్, ఆ లుక్ నుంచి ఆ చీర కట్టుకోవడం, అక్కడి నుంచి ఆ మొత్తం దట్ ఫీల్. ఇప్పుడు కూడా కొన్ని చేస్తున్నాను. ఒక పులివందలలో షూటింగ్
చేశాను. సో పులివెందుల వాళ్ళ డైలెక్ట్లో ఇప్పుడు డబ్బింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ డబ్బింగ్కి వెళ్ళేటప్పుడే భయం వేస్తుంది, ఎందుకంటే డైలాగ్స్ అలా ఉన్నాయి. ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా నాకు ఆ స్లాంగ్ రాదు. సో వాళ్ళు ప్రతిసారి ఆ స్లాంగ్ చెప్పి ఆ స్లాంగ్లో మాట్లాడడం, ఆ బాడీ లాంగ్వేజ్ ఫాలో అవ్వడం. సో నేను ఇప్పుడు చేస్తున్న ప్రతి క్యారెక్టర్లో ఛాలెంజింగ్ ఉంది. నేను ఎప్పుడు చూడలేని, చేయలేని, వెళ్ళలేని ప్లేసెస్ అక్కడ నేటివిటీని నేర్చుకుని ఫాలో అవ్వడం నాకు ఛాలెంజింగ్గా ఉంది. అండ్ మీరు ఇప్పుడు దాకా చేసిన మూవీస్లో ఈ సినిమా అనవసరంగా చేసానని తర్వాత మీరు రిలీజ్ అయిన సినిమా ఏదన్నా ఉందా? అంటే ఈ సినిమా అనవసరంగా చేసిన ఆ టైంలో అనవసరంగానే అనిపించదు, ఎందుకంటే ప్రతి సినిమాలో మనం నేర్చుకున్నది ఉంటుంది. అట్లీస్ట్ నెక్స్ట్ టైం చెయ్యొద్దనే లెసన్ అయినా నేర్చుకుంటాం కదా, లేకపోతే ఎవరో చెప్పింది విని అవును కదా నేను చేయాల్సిందేమో అని ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక్క రిగ్రెట్ అవ్వను, బట్ మేబీ ఐ ఫీల్ దట్ మేబీ ఐ కుడ్ హ్యావ్ నాట్ డన్, చేయలేకపోయినా పర్లేదుండే అని అనిపించింది జయజానకి నాయక సినిమా. నేను హ్యాపీ, చేసిన తర్వాత హ్యాపీ. ఇప్పుడు కూడా దాని గురించి నాకు గుర్తింపు, ప్రేమ జనాలి మంచితనం వల్ల నాకు వచ్చింది, జనాలకి నా మీద ఉన్న ప్రేమ వల్ల వచ్చింది. బట్ పర్సనలీ యాజ్ అన్ యాక్టర్ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఆ సినిమాలో. పెద్ద సినిమా, జయజానకి నాయక చేశాననే రెకగ్నిషన్ ఉంది, బట్ యాజ్ అన్ యాక్టర్ దాంట్లో ఒక్క సీన్ ఎస్తర్ది, ఏ సీన్ బాగుంది జయజానకిలో అంటే ఏం సీన్ ఉండదు. అందరూ ఉంటారు, చేస్తూ ఉంటాను, చేశాననే హ్యాపీనెస్ ఉంది, అంతేగాని అది మేబీ నేను చేయలేకపోయినా కూడా నా కెరియర్లో పెద్ద తేడా ఏం వచ్చేది కాదు. అది చేయకూడదు అనే ఫీలింగ్ లేదు. బట్ దట్ ఈస్ వన్ ఫిల్మ్ విచ్ ఐ ఫీల్, చాలామంది కూడా నాకు చెప్తారు ఆ సినిమాలో ఒక్కటే మీ రోల్ ఎక్కువ ఉండాల్సింది, లేదా మీరు చేయలేకపోయినా పర్లేదుండే. సో మేబీ ఐ అగ్రీ విత్ దట్, ఆ కామెంట్కి నేను అగ్రీ అవుతాను. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన బాహుబలి, ఆర్ఆర్ తర్వాత మన తెలుగు సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా కాకుండా బాలీవుడ్లోని, హాలీవుడ్లో కూడా మన తెలుగు సినిమాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. యాజ్ ఏ తెలుగు యాక్ట్రెస్గా మీకు ఏమనిపిస్తుంటుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ముందు కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, చాలామందికి తెలిసి తెలియకనా ఏమి డిస్రెస్పెక్టా, ఓవర్ కాన్ఫిడెన్సా తెలియదు, కానీ ఎప్పుడు సౌత్ ఇండియన్స్కి జలేబీ లాంగ్వేజ్ మీది ఏంటి, మీ హీరోస్ అందరూ అంకల్స్లా ఉంటారు బాంబేలో ఎప్పుడు. ఐషుతుంది, మీరు ప్రభాస్ గారిని చూసారా, మహేష్ బాబు గారిని చూసారా, ఇంతమంది యంగ్ హీరోస్ని చూసారా, ఎవరు అంకుల్స్లో ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు, ఎప్పుడు ఫైటింగ్స్. దెన్ జలేబీ లాంగ్వేజ్ అంటే అన్ని జలేబీసా, మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ 4 లాంగ్వేజెస్ ఉన్నాయి. బాంబే దిగి కిందకు వస్తే అందరూ మద్రాసీస్. సో దే నెవర్ హ్యాడ్ దట్ క్యూరియాసిటీ, ఆర్ మమ్మల్ని ఎప్పుడు ఇలా చూసేవాళ్ళు. ఇలా చూడడానికి ఎంత చెప్పినా ఒక ఫైట్, ఒక ఏదో సరేలే పోనీ సరే మ్యాక్సిమం ఓకేలే, అంతేగాని అవునా అనే ఫీలింగ్ రాలేదు. ఫస్ట్ వచ్చింది ఈగ సినిమా బాంబేలో రిలీజ్ అయ్యి, అప్పుడు నేను ఇండస్ట్రీలో లేను, బట్ ఈగ సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఒక సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిందీలో కూడా రిలీజ్ అయింది. అప్పుడు కొంచెం అవునా సరే. తర్వాత బాహుబలి వచ్చింది. బాహుబలి వచ్చినప్పుడు అయితే ప్రభాస్ గారి కింద ఎక్కువ బిల్డప్ నేను ఇచ్చాను అందరికీ నా సర్కిల్లో. చూసారా, సౌత్ ఇండియన్ హీరో, తెలుగు హీరో. సో ఐ వాజ్ వెరీ ప్రౌడ్. సో ఈవెన్ నౌ వెన్ అ తెలుగు ఫిల్మ్ డస్ వెల్, నేను బయట వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇంకా ఏంటంటే సౌత్ యాక్ట్రెస్, సౌత్లో కూడా మళ్ళీ 4 ఇండస్ట్రీలో ఏ సౌత్ యాక్ట్రెస్ చెప్పండి, క్లియర్గా చెప్పండి అంటే అప్పుడు నేను టాలీవుడ్, తెలుగు ఇండస్ట్రీ అని చెప్పండి. మీరు డబ్బింగ్లో డైలీ ఈవినింగ్ ఈ సినిమాలో సెట్ మ్యాక్స్లో చూస్తారు చూడు, అవన్నీ తెలుగు సినిమాలే. మీకు ఇప్పుడు మీ సినిమాలు కూడా వద్దు, మీకు ఎందుకు తెలుగు డబ్బు సినిమాలు కావాలి, బికాజ్ యూ లైక్ ఇట్, యూ వాచ్ ఇట్, మీరు చూస్తారు, మీరు ఫాలో అవుతారు, మీరు ఫ్యాన్స్ ఉంటారు, కానీ బయట యాక్సెప్ట్ చేయడానికి మాత్రమే సౌత్ ఫిల్మ్స్, జలేబీ లాంగ్వేజ్ మీకు యాక్సెప్ట్ చేయండి అని యాక్సెప్ట్ ఎప్పుడు చేపిస్తూ ఉంటాను. అండ్ నాకు చాలా ఇష్టం ఆ డిబేట్ ఉన్నప్పుడు. ఎప్పుడు నాకు చాలామంది ఇప్పుడు కూడా అడుగుతారు, మీకు బాలీవుడ్కి వెళ్ళాలని లేదా, ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది బాలీవుడ్ నుంచి, అండ్ అప్పుడప్పుడు హిందీ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ కూడా నాకు అన్నీ సెట్ అయ్యేలా లేకపోతే నేను చెయ్యను. సో ఎందుకు మీకు బాలీవుడ్ పెద్ద కదా, బాలీవుడ్ పెద్ద, సౌత్ చిన్న అని ఏం లేదు, సౌతే బెటర్. ఎందుకంటే సౌత్లో వర్క్ కల్చర్ ఉంది, సౌత్లో రెస్పెక్ట్ ఉంది, టాలెంట్కి రెస్పెక్ట్ ఉంది, మనుషులకి ఒక మనుషత్వం, ఎథిక్స్ అనేది ఉంది. వీఆర్ రిచ్ ఇన్ కల్చర్, వీఆర్ రిచ్ ఇన్ హెరిటేజ్. ఇక్కడున్న రెస్పెక్ట్, కంఫర్ట్, హ్యాపీనెస్, జాబ్ సాటిస్ఫాక్షన్ బాలీవుడ్లో లేదు. నాకు బాలీవుడ్ అండ్ సౌత్లో అడిగితే మలయాళం సినిమా ఉందనుకో, తెలుగు నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి అంటున్నాను, ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఒక పెద్ద బాలీవుడ్ మూవీ వచ్చింది, ఒక మలయాళం సినిమా వచ్చింది అనుకోండి, నేను మలయాళం సినిమా చేస్తానంటాను. నాకు హిందీ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు నిజంగా లేదు. నాకు బాలీవుడ్ సినిమాలో ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆర్టిస్టులకి వర్క్ చేయడానికి ఒక మంచి సినిమా, మంచి స్క్రిప్ట్ రాసేంత, ఒరిజినల్ కంటెంట్ రాసేంత మన సౌత్కి ఉన్నంత డెప్త్ అండ్ టాలెంట్, అబిలిటీ ఐ డోంట్ బిలీవ్ నార్త్కి ఉందని. సో ఐ రియల్లీ ఎంజాయ్, ఐ లవ్ వర్కింగ్ ఇన్ ద సౌత్ ఇండస్ట్రీ. అండ్ ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ మాయా. Maya is a must watch, because not because I am a part of this film,
నేను కూడా మస్ట్ డూ అని చేసిన రీజనే అది, మీరు కూడా మస్ట్ వాచ్ అని చెప్పే రీజన్ కూడా అదే. నా కెరియర్లో ఎంతో సినిమాల్లో ఇది ఒక సినిమా అయి ఉండొచ్చు, మీరు లైఫ్లో చూసిన ఎన్నో సినిమాల్లో ఇది ఒక సినిమా అయి ఉండొచ్చు. బట్ ఈ సినిమాలో నేను కాకుండా మిగతా వాళ్ళు, మీరు కింద చదివే ప్రతి పేరుకి ఇది ఒక ఫస్ట్ సినిమా, వాళ్ళ లైఫ్ అది ఫస్ట్ సినిమా. సో నేను ఈ సినిమా చేసిన దానివల్ల, మీరు ఒక్కరోజు మీ టైం పక్కనే పెట్టి వచ్చి ఈ సినిమా చూసిన దానివల్ల మీరు నా సినిమా ఎస్తర్ సినిమా చూస్తున్నారని మాత్రమే కాదు, మీరు ఎంతో మందిది ఫస్ట్ ప్రయత్నం, ఒక ఇంత హార్డ్ వర్క్, ఒక లైఫ్ టైం డ్రీమ్, వాళ్ళకు ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ మీరు ఇస్తున్నారు. అండ్ ఈ సినిమా మీరు థియేటర్ నిండా వచ్చి కూర్చొని చూస్తే వాళ్ళకి లైఫ్లో ఇంకో దీనికిన్న బెటర్ సినిమా చేసే అవకాశం కూడా మీరు ఇస్తున్నారు. సో ఆ ఒక్క బాధ్యతతో, ఆ ఒక్క ప్రేమతో, అభిమానంతో వచ్చేయండి. మన తెలుగు అబ్బాయిలే, మీలో ఒకరే, మీలో ఉన్న మన తెలుగు సిటీస్లోనే పుట్టి పెరిగి వచ్చిన సినిమా మేకర్స్, మన కుర్రోళ్ళు వచ్చి ఒక సినిమా తీస్తున్నారు. మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో మనందరి మీద ప్రేమ పెట్టుకొని March 15th మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వచ్చేయండి, మాయా సినిమా చూడండి, మీ సపోర్ట్ ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ కలిగిందో, మీరు ఈ సినిమా గురించి చెప్తుంటే దాని మీద డబుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.